హాయ్ గైస్, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తమ్ముడు కార్తీకి టాలీవుడ్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. ఆ విషయం మనందరికీ తెలిసిందే. ప్రస్తుతానికైతే వరుస ప్రాజెక్టులు అయితే చేస్తూ బిజీగా ఉన్నాడు కార్తీ. ఒక్కో సినిమాని కంప్లీట్ చేస్తూ వస్తున్నాడు. నిజం చెప్పాలంటే ట్రూగా అసలు కార్తీ టాలీవుడ్ హీరో అనుకుంటాడు. అంత బాగా యాక్ట్ చేస్తాడు, అంత కరెక్ట్ గా కూడా ఉంటాడు, కాంట్రవర్సీకి దూరంగా ఉంటాడు, తన పని తాను చేసుకుంటూ వెళ్తాడు, యాక్టింగ్ లో మాత్రం ఎరగదీస్తాడు. ప్రీవియస్ ఇయరే సత్యం సుందరం అనే మూవీతో మంచి హిట్ అయితే అందుకున్నాడు. రీసెంట్ గా సూర్య కంగువా మూవీలో కూడా ఒక మంచి రోల్లో మెప్పించాడు చేసి. అతని యాక్టింగ్ కి చాలా మంది ఫ్యాన్ బేస్ ఉంది, సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. టాలీవుడ్ లో కార్తీ మూవీ అంటే ఎగబడి చూసే వాళ్ళు కూడా ఉన్నారు అనడంలో ఎటువంటి డౌట్ లేదు. రీసెంట్ గానే వాతియార్ మూవీ షూటింగ్ ని పూర్తి చేసుకున్నాడు. సర్దార్ 2 షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు. రీసెంట్ గా మరొక మూవీని అనౌన్స్ చేశాడు. అదైతే అనౌన్స్ చేయడమే కాకుండా ఒక మోషన్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. అది చూసి చాలా మంది చాలా ఆశ్చర్యపోతున్నారు. మరొక హిట్ కార్తీ కెరియర్ లో రానుందని చెప్పింది తెగ సంబరపడిపోతున్నారు. ఈ వీడియోలో కార్తీ చేయబోతున్న మూవీ ఏంటి, డైరెక్టర్ ఎవరు, స్టోరీ ఏ విధంగా ఉంటుంది, ఏ జానర్ సంబంధించిన మూవీ అనే డీటెయిలింగ్ గా తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ అవబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవ్రీడే తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం అంటూ తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్, మూవీ రివ్యూస్, ఓటీటీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు ముందుకు తేవాలి అనే తాపత్రయం మాది. అవి మీ వరకు రావాలంటే మన సినిమాటా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా. తానక్కరన్ మూవీ ఫేమ్ డైరెక్టర్ అయినటువంటి తమీజ్ తో అప్కమింగ్ మూవీ రానుంది కార్తీ. తమీజ్ డైరెక్టర్ గా పనిచేస్తున్న మూవీలో మెయిన్ రోల్ లో హీరోగా కార్తీ యాక్ట్ చేయబోతున్నాడు. దానికి సంబంధించిన ఒక మోషన్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. మోషన్ పోస్టర్ లో ఒక భారీ ఓడ, ఒక షిప్ అయితే సముద్రంలో వెళ్తున్నట్టుగా ఉంది. ఒక పక్క కార్తీ ఫేస్, ఇంకో పక్క ఒడివేల్ ఏదైతే కోలీవుడ్ సంబంధించిన సీనియర్ కమెడియన్ ఉన్నాడో ఒడివేల్ ఫేస్ ఉంది. దీన్ని చూస్తే ఏమర్థమవుతుందంటే ఇది ఒక పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న కార్తీ 29 ప్రాజెక్ట్ అని అర్థమైపోతుంది క్లియర్ కట్ గా. ఈ మూవీని వచ్చేసి డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు సంయుక్తంగా గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. అయితే ఆ బ్యానర్ లో ఇప్పటికే కార్తీ ధీరన్ అధికారం ఒండ్రు కాగితో పాటుగా సుల్తాన్ కాశ్మీరా జపాన్ పలు సూపర్ హిట్ సినిమాల్లో యాక్ట్ చేశారు. ప్రీవియస్ గా ఈ బ్యానర్ లో వచ్చిన మూవీస్ అన్ని వరుస హిట్లు అయ్యాయి. దీంతో కార్తీ 29 మూవీ ఏదైతే ఈ మోషన్ పోస్టర్ తో తమీజ్ డైరెక్టర్ గా అనౌన్స్ చేశారో ఖచ్చితంగా ఇది హిట్ పక్కా మూవీ అని చెప్పిందే సంబరాలు చేసుకుంటున్నారు ప్రతి ఒక్కరు కూడా. ఇదొక రాన్ రస్టిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండనట్లు ఇన్ఫర్మేషన్ వస్తుంది. గ్యాంగ్స్టర్ టచ్ కూడా ఉంటుందట ఈ మూవీలో. అదే సమయంలో చిత్రంలో ఏదైతే ఈ మూవీలో ఒడివేలు ఒక మెయిన్ రోల్లో నటించబోతున్నాడు. చాలా రోజుల తర్వాత ఒడివేల్ మంచి క్యారెక్టర్ రాబోతుంది అని చెప్పింది టాక్ వినబడిస్తోంది. నిజం చెప్పాలంటే చాలా గ్యాప్ తర్వాత కార్తీ రాన్ రస్టిక్ జానర్ సినిమాలో చేస్తున్నారని చెప్పాలి. మామూలుగా తన యాక్టింగ్ తో అదరగొట్టేస్తాడు. ఇక ఆ టాలెంట్ ని మరొకసారి ఈ మూవీలో చూపించబోతున్నాడు కార్తీ. ఇదొక సవాల్తో కూడిన క్యారెక్టర్ గా అటు కార్తీ ఇటు ఒడివేల్ ఇద్దరు క్యారెక్టర్లు అత్యద్భుతంగా ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేసే విధంగా ఉంటాయట. ఖచ్చితంగా ఇదొక ఆయన కెరీర్ లోనే బెస్ట్ మూవీ కాబోతోంది. ఒక పీరియాడిక్ మూవీ ఆయన కెరీర్ లోనే ఒక మంచి జానర్ ని సెలెక్ట్ చేసుకొని చెప్పి అందరూ అభిప్రాయపడుతున్నారు. ఇక కార్తీ మూవీ వరుసగా 4 మూవీస్ అయితే రన్ లో ఉన్నాయి. అప్కమింగ్ మూవీస్ అన్ని కూడా చాలా మంచి మూవీసే. చూడాలి ఫస్ట్ ఏ మూవీ రిలీజ్ అవుతుంది అనే విషయాన్ని వెయిట్ చేసి చూడాల్సిందే. ఇక ఏదైతే ఈ తమీజ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీని ఈ 2025 ఎండింగ్ లోనే తీసుకురావాలని చెప్పి మేకర్స్ భావిస్తానట. ఒకవేళ అది కుదరని పక్షంలో 2026 మార్చి లేదా సమ్మర్ కి మూవీ రిలీజ్ చేస్తారని చెప్పింది టాక్ వినబడుతుంది. ఇదండి వీడియో. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.